హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు జాతి దర్పాన్ని, తెలుగు పాలకుల ఘనతను, తెలుగు నేల ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపుతున్న కొండవీడు ఫోర్ట్కి అయితే వచ్చాము. ఈ కొండవీడు ఫోర్ట్కి నేనైతే గుంటూరు నుంచి పిరంగిపురం వచ్చాను. పిరంగిపురం నుంచి 6 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఎక్కితే ఈ కొండవీడు ఫోర్ట్ అయితే వస్తుంది. ఘాట్ రోడ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ దాదాపు 4 km ఉంటుంది. అంటే కొండపైకి చాలా మెలికలు ఉంటాయి. మీకు ఆ దారి కూడా చూపిస్తాను. ఈ కోటకు 2 ద్వారాలు ఉంటాయి. మొదటిగా మనం చూస్తున్నది తూర్పు ద్వారము. దీనినే కట్టెల దిండి వాకిలి అంటారు. 2 కొండలను కలుపుతూ 200 అడుగులు దీని నిర్మాణం. 2 అంతస్తుల మండపం అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మొత్తం కనపడుతుంది. నేనైతే ఈ కొండవీడి కోటకు బైక్లో వచ్చాను. మీరు కార్లో అయినా రావచ్చు, లేదంటే బస్సులో రావాల్సిన వారు ఎక్కడి నుంచి అయినా సరే పిరంగిపురానికి బస్సులు ఉంటాయి. పిరంగిపురంలో దిగిన తర్వాత పిరంగిపురం నుంచి ఈ కొండవీడు ఫోర్టుకు ఆటోస్ అయితే ఉంటాయి. ఇంకా ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బైక్ కానీ కార్ కానీ మనం తెచ్చుకున్న ఓన్ వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. మనం లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ మర్రి చెట్టు దగ్గర ఒక నిర్మాణం అయితే ఉంది. ఇక్కడ ఎలాంటి బోర్డు అయితే ఏమీ లేదు, కాబట్టి దీని నిర్మాణం నాకు తెలీదు. రండి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఉన్న అన్ని నిర్మాణాలు కూడా దాదాపు శిథిల వ్యవస్థ స్టేజ్లోనే ఉన్నాయి. ఎక్కడ కూడా డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. ఎలా ఉన్న వాటిని అలానే ఉంచారనమాట. ఈ కోటకు ఎంట్రన్స్ ఫీజు ఫర్ హెడ్ 20 రూపీస్. మనం బైక్ తెచ్చాం కాబట్టి బైక్ కూడా 20 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనమైతే సజ్జా మహల్ బుర్జుకి అయితే వెళ్తున్నాము. ఇది ఈ కోటలోనే హైయెస్ట్ వ్యూ అన్నమాట. అంటే కోట మొత్తానికి కోట అంతా కనపడే వ్యూ అన్నమాట. ఇది ఇక్కడికి పోవాలంటే చాలా కష్టం. ఈ దారి అంతా కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక నిర్మాణం అయితే ఉంది. ఇదైతే పడిపోయింది. ఇక్కడ వీటి పేర్లు అంటూ ఏమీ లేవు, కాబట్టి అది ఎలా ఉందో అలానే మీకు చూపిస్తున్నాను. మనమైతే ఈ సజ్జా మహల్ బుర్జుకు వెళ్ళాలంటే ఇలా పైకి ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడ పైకి ఎక్కడానికి ఎక్కుతూ పట్టుకోవడానికంటే ఏమీ ఉండవు. నాలాగే ఈ కోటను చూడడానికి కూడా కొందరు వచ్చారు. వాళ్ళు ఎక్కుతున్నప్పుడు వాళ్ళ కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే పట్టుకోవడానికంటూ ఏమీ ఉండవు, అలా ఆ రాళ్ళను పట్టుకొని ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పులు వేసుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కడానికి కష్టంగా ఉంది. మీరు వీలైతే మీరు ఈ కోటను చూడటానికి వచ్చినప్పుడు షూ అయితే వాడండి. షూ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను చాలా విషయాలు గమనించింది ఏమంటే, చాలామంది చెప్పులు తెగిపోయి ఇక్కడ పడేశారనమాట. అలా కష్టాలు మీరు పడకూడదని చెప్తున్నాను. ఇంకా ఈ పాయింట్కి రావాలి అంటే మీరైతే వాటర్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫుడ్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంత పైకి రావడం వల్ల మీ క్యాలరీస్ మొత్తం కరిగిపోతాయి. కాబట్టి మెయిన్ వాటరు, తర్వాత ఫుడ్ అయితే ఉండాలి. ఇంత పైకి వచ్చాక నిరసించిపోతారు కదా. మరి మీ బాడీ యాక్టివ్గా ఉండాలంటే ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంపార్టెంట్. మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ రాజు కానీ రాణి కానీ లేకపోతే సైనికులు కానీ నిలబడితే వాళ్ళ చూపు వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పర్సన్ ఉన్నారు కదా, ఇతన్ని రాజు లేదా రాణి కాకపోతే సైనికుడు అనుకోండి. ఇక్కడ విజువల్ చూడండి. ఇతని కంటి చూపు నుంచి మనం చూస్తున్నాం కెమెరా. ఆ యాంగిల్ నుంచి చూస్తే ఇలా కనపడుతుంది చూడండి. ఈ కొండవీడు ఫోర్ట్ మొత్తం కూడా ఇక్కడ నిలబడి చూస్తే ఇలా కనపడుతుంది. నేను ఇక్కడ వీళ్ళకు యూట్యూబర్ అని చెప్పాను. నా ఛానల్లో వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ మహల్ పక్కనే మనకు బుర్జ్ అయితే ఉంటుంది. అంటే సైనికులు పహారా కాసేటువంటి బుర్జ్ అనమాట. దీనిపైకి ఎక్కి ఒకసారి విజువల్ చూద్దాం రండి. ఈ కొండవీడు కోటను చూడటానికి రావాలంటే చాలా సహనం, ఓర్పు ఉండాలి.
ఎందుకంటే చాలా విస్తీర్ణం అన్నమాట. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్‌కి మనం వెళ్ళటానికి చాలా నడకదారి అయితే ఉంటుంది. కాబట్టి చాలా ఓపిక ఉండాలి. మరియు టైం కూడా ఉండాలి. పైనుంచి చూస్తే గ్రామాలు ఇలా కనబడుతున్నాయి. నెక్స్ట్ మనమైతే కిందికి వచ్చాము. ఇక్కడ కొండవీడు ఫోర్ట్ యొక్క మ్యాప్ అయితే ఉంది చూడండి. ఇక్కడైతే చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇవి కవర్ చేయాలంటే 1 డే అయితే సరిపోదు. ఈ మ్యాప్ పక్కనే మనకు అనవేమారెడ్డి గారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ కొండవీడు ఫోర్టు పరిపాలించిన వారిలో అగ్రగణ్యుడు అనమాట ఇతను. దాని కిందే ఇతని హిస్టరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనమైతే వేమన మండపానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వేమన గారు నివసించారని చెప్తున్నారు. కానీ ఇక్కడున్న మరికొందరు ఏమంటున్నారంటే వేమన గారు ఇక్కడ కాకుండా కడప డిస్టిక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో నివసించారు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేసి చరిత్రకారులకైతే తెలుస్తుంది. మనకైతే ఇప్పుడున్న బుక్స్లో ఉన్న రాతలను బట్టి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొండవీడి హిస్టరీ ఉంది చదువుకోవటం కోసం. తర్వాత కొండవీడును పరిపాలించినటువంటి రాజులు అయితే ఉన్నారు. ప్రోలయ వేమారెడ్డి, ఆయన పరిపాలించిన సంవత్సరాలు, అలా వాళ్ళ వంశస్థులు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఆ హిస్టరీ చూసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ కొండ మీద ఒక టెంపుల్ అయితే కనపడింది. ఈ నిర్మాణం పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఏమీ లేవు. మనం ఇలా కొండను ఎక్కాల్సిందే. లోపలైతే విగ్రహాలు అయితే ఏమీ లేవు. మొత్తం చూసానన్నమాట. ఎక్కడ కూడా విగ్రహాలు ఏమి కనిపించలేదు. అంటే ధ్వంసమై ఉండొచ్చు. ఇంకా ఈ నిర్మాణంలో చాలా అంటే మనకు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. మీకు చూస్తే అర్థమవుతుంది. పెద్ద పెద్ద గోతులు అయితే తవ్వారు లోపల. చాలా పెద్ద గోతులు. ఇక్కడ చూడండి, టెంపుల్ మెయిన్ అనుకుంటాను, ఇక్కడ తవ్వేశారు గుప్త నిధుల కోసం. ఇంకా ఇక్కడే కాకుండా చాలా ప్రదేశాల్లో ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనం గుర్రపుశాలకైతే వెళ్తున్నాం. దీనిని ఇక్కడ మండపం అంటున్నారు. రాజులు వాడేటువంటి గుర్రాలను సేద తీయడం కోసం ఇక్కడ ఈ మండపాన్ని ఉపయోగించేవారంట. ఈ గుర్రపుశాల పైకి కూడా మనం వ్యూ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకు టైం లేకపోవడం వల్ల ఇక్కడ ఉండే ఈ మండపాన్ని కూడా మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాము. ఈ మండపం పైకి ఎక్కితే వ్యూ చాలా బాగా కనబడుతుంది.
ఈ నిర్మాణం నుంచి కొంచెం పైకి వెళ్తే మనకు గుర్రాలకు నీటి కోసం ఉపయోగించేటువంటి ఒక తొట్టినైతే ఇక్కడ నిర్మించారు. అంటే ఆ కాలంలో ఇక్కడ డస్ట్ అవి పడుకోకుండా ఈ నిర్మాణం అయితే చేశారు పైకప్పు. కానీ ఇప్పుడు మనం వాడుతున్న ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఇక్కడ దీంట్లోనే పడేశారు. నెక్స్ట్ ఇక్కడ రెడ్డివారి భోజనశాల అని చెప్పారు. ఇక్కడైతే చాలా నిర్మాణాలు అయితే ఇప్పటికీ కనిపించటం లేదు. అంటే రాజులు వాడారు అంటే వాళ్ళకు సంబంధించినవి చాలా పెద్ద ప్రదేశాల్లో ఉంటాయి కదా. అంటే భవనాలు అయితేనేమి, అంతఃపురం అయితేనేమి, రాణివారి నివాసం అయితేనేమి, ఇలా చాలా చాలా ప్రదేశాలు ఉంటాయి కదా. అవేమి కూడా ఇక్కడ కనిపించటం లేదు. అంటే చిన్న చిన్న నిర్మాణాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ టెంపుల్ కనపడుతుంది కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్దాం రండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు ఉంటారు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన హిస్టరీ అన్నమాట. 14వ శతాబ్దం నుంచి ఇక్కడ ఈ టెంపుల్ ఉందనేసి అంటున్నారు. మనకు టెంపుల్ బయటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే కనపడింది కదా. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. ఇది నూతనంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణం అన్నమాట. అంతరాలయంలో స్వామివారిని చాలా బాగా అలంకరించారు. అలంకారం మీరు కూడా చూడండి. ఇక మనం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. చిల్డ్రన్స్ పార్క్ పక్కనే మనకు భోజనం చేయడానికి ఇలా స్టాల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫుడ్ క్యారీ చేస్తే ఇలా కూర్చొని కూడా ఇక్కడే తినేయచ్చు. వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక నెక్స్ట్ అడ్వెంచర్ జోన్ అనమాట. ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఇవేవి కూడా ఓపెన్లో లేవు, అన్నీ క్లోజ్ అయిపోయాయి అని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ ప్రాంతం అంతా చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ స్టే చేయడానికి అయితే ఉండదు, కానీ ప్రదేశం మాత్రం చాలా అందంగా ఉంటుంది. చూసి ఆనందిస్తుంది. ఫ్యామిలీతో వచ్చేసి సాయంత్రం వస్తే కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మధ్యాహ్నం మాత్రం కొండ ప్రాంతం వలన ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఫ్యామిలీతో రావచ్చు. ఇందాక చూసారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తన అభిప్రాయాలను మనతో షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇందాక అడ్వెంచర్స్ అని చెప్పాను కదా, అవన్నీ క్లోజ్ అయిపోయాయి. కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇక్కడ ఫ్యామిలీతో రమ్మన్నారు కదా, ఇక్కడ ఏమన్నా నైట్ ఉండటానికి రూమ్స్ ఏమైనా ఉంటాయేమో అనేసి. ఇక్కడైతే స్టే చేయడానికి ఎలాంటి రూమ్స్ కూడా లేవన్నమాట. కాబట్టి మనం మార్నింగ్ వచ్చిన తర్వాత సాయంత్రానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి రూమ్స్ అయితే లేవు. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇక ఈ కోటను చూడడానికి నేను సింగిల్గా వచ్చాను అనమాట. అందుకోసం అనేసి ఈ ఘాట్ రోడ్ షూట్ చేయలేకపోయాను. అందుకనేసి ఇది ఎలా ఉంది అనేసి మీకు పైనుంచి వీడియో అయితే చేస్తున్నాను. ఓన్లీ ఈ ఘాట్ రోడే 4 km ఉంటుంది. ఓన్లీ ఘాట్ రోడ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.